ఉదయకాలాన్ని బట్టి ఈ దినాన్ని బట్టి మరొకసారి ప్రభువుని స్తుతిద్దాం. చక్కటి దినాలు ప్రభు మనకిస్తున్నాడు, మన ఆయుష్ పొడిగిస్తున్నాడు. ప్రభు రాకడ కొరకే మనం సిద్ధపడులాగున మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మనం ఇతరులని సిద్ధపరచాలని ప్రభు ఆశపడుతున్నాడు ఈ అంత్యకాలంలో. నిజంగా ప్రతి ఒక్కరి నోట, పరిశుద్ధుల నోట ఇవి అంచె దినాలనే వస్తున్నాయి. ఎందుకంటే మనకు సూచనలు బాగా జరుగుతున్నాయి. నిజంగా రీసెంట్గా చాలా సముద్రంలో ఫిషెస్, చేపలు కూడా చాలా చేపలు చనిపోయాయని, బయటకు వచ్చి చచ్చిపోతున్నాయని, సముద్రము అంటే రక్తంగా మారుతుందని కూడా వార్తలు వింటూ ఉన్నాం మనం. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. ఇది ప్రకటన గ్రంథం మనం చదివితే ఏ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలుస్తుంది. అందుకే ఈ దినాల ప్రకటన గ్రంథం బాగా చదవాలి మనం. రెండో దూత బూర ఊదినప్పుడు ఆ విధంగా జరుగుద్దని, అనేక మంది చనిపోతాయి సముద్రంలోవి అని. కాబట్టి దూతలు బూర ఊదినప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. మనం బైబిల్ నమ్ముతాం కాబట్టి బైబిల్ ప్రకారం ఇవి జరుగుతాయి. శాస్త్రవేత్తలు ఏంటంటే వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇట్లా అయింది ఇట్లా అయిందని. మనం ఏంటంటే దేవుని నమ్మిన ప్రజలుగా బైబిల్లో జరుగుతున్నాయి కాబట్టి మనం బైబిల్ పరిశీలించుకుంటూ మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ప్రభు రాకడ కొరకై. ప్రభు రాకడ దినాలు సమీపమయ్యే కొద్దీ సాతానుడు ఎటువంటి దాడులు చేస్తాడంటే రకరకాల దాడులు చేస్తాడు వాడు, ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేకుండా. ఎందుకంటే చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోద్ది అని బైబిలే చెప్తా ఉంది. బైబిల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని. కాబట్టి ఆ ప్రేమ చల్లారిపోకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. అందుకే దేవుడు జాగ్రత్త కోసం అవన్నీ లిఖించి పెట్టినాడు, అంచె దినాలు ఏం జరుగుతాయో అని. మనము జాగ్రత్త పడాలి, అంతేగాని అంత్యకాలంలో జరిగే విషయాలు మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. ప్రేమ చల్లారిపోయిన గుంపులో మనం ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, మనకు చేతనైన సహాయం ఒకరినొకరు చేసుకుంటూ, ధైర్యపరుచుకుంటూ ఒక తండ్రి పిల్లలంగా మనం భావించుకోవాలి. మన పరలోకపు తండ్రి మనకు ఒక్కడే, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధంగా జీవించి మనకు సవాలుగా ఆయన నిలిచినవాడు. నిన్నటి దినం ఉంచంగా మా ఇంటి వెనక వైపు బట్టలారేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె కనిపిస్తుంటుంది, కానీ ఆవిడ నేను ఎప్పుడూ పలకరించను అనమాట. జస్ట్ బట్టలు వేసుకొని తలుపులు వేసుకోవటం నాకు అలవాటు ఎక్కువ, అట్లా వేసుకుంటాను. నేను ఎందుకో కొద్దిసేపు అలా నిలబడింది, సువార్త చెప్పటం జరిగింది ఆమెని పలకరించుకొని. నిజంగా దేవుడు ఎంత పరిశుద్ధుడంటే మా ప్రభువే మాకు మాదిరి. ఎందుకంటే వాళ్ళ మామగారి బాగలేదని వాళ్ళ అత్తగారు కొంత ప్రభువుని నమ్మారని చెప్పింది. అన్యులు వాళ్ళు అప్పుడప్పుడు చర్చికి వెళ్తుంది అని. ఏదేమైనా మన ఆత్మ మోక్షానికి వెళ్ళేది మనం చూసుకోవాలమ్మా. అట్లా అండి మేము అందుకే నమ్మాము మా ప్రభువుని ఎందుకు నమ్మామంటే ప్రభు అందరికీ ప్రభు, కానీ అందరూ అంగీకరించట్లేదు. ఆయన లోకం కోసం, లోకంలో ఉన్న ప్రజలందరి కోసం ప్రాణం పెట్టి రక్తం కాచినాడు, తిరిగి లేచినాడు 3వ దినం అని చెప్తూ రావటం జరిగింది. మా దేవుడు పరిశుద్ధుడు, ఆయన మేము అనుసరిస్తాం, ఆయనలాగా జీవించాలని మేము ప్రయాసపడతా ఉంటాం. ఈ లోకంలో ఏదున్నా లేకున్నా మాకు మోక్షం అవసరం, మాకు పరలోకం, దాని కొరకే మేము సిద్ధపడతా ఉంటాం భూమి మీద అని చెప్పడం జరిగింది. ఏదేమైనా మనం చేతనైన వరకు ఇతరులకు సువార్త చెప్పటం, మనకు అవకాశం దొరికినప్పుడల్లా ఇది మనం చేయాల్సిన పనులు ఈ అంత్యకాలంలో. మన టార్గెట్ ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవటం, మనకు అవకాశం దొరికినప్పుడు ప్రభు ప్రేమను ఇతరులకు చెప్పటం, ఇతరులు కూడా రక్షణలోకి తీసుకురావాలి. ఎందుకంటే నరకానికి ఎవరు పోవటం ప్రభువుకి ఇష్టం లేదు కాబట్టి, అందరూ ఆయన ప్రజలు కాబట్టి, అందుకే మనల్ని దేవుడు కోరుకున్నాడు. మనం కాపాడుకుంటే పరలోకంలో ఎక్కడో ఒక మూల ఉంటాం, లేదంటే నూతన భూమి మీద ఉంటాం అంతే. మనం ఆత్మల భారం కలిగి ఉంటే మనకు నూతన యెరూషలేములో నిజంగా బహుమానాలు కూడా పొందుకుంటాం. మనం తీర్పు దినంలో మనం నిలవకుండా కూడా చూసుకోవాలి. గొర్రెల వైపు మనం ఉండాలి, మేకల వైపు మనం ఉండకూడదు. మేకలు అనేవి గర్వానికి, అహంభావానికి, వాటికి సూచన. అవి మనలో లేకుండా చేసుకోవాలి. మనం పరీక్షించుకునే దినాలు ఇవి. నిజంగా అన్నీ బైబిల్లోనే జరుగుతూ ఉన్నాయి. గ్రహించకుండా అంధకార శక్తుల ఏహ సంబంధమైన దేవత గుడ్డితనం. నేను యెరూషలేములో నిన్న ఒక చూశాను, నేను వీడియోలో యూట్యూబ్లో పెట్టుకున్నారు వాళ్ళు. యెరూషలేముకి వెళ్ళి కొంతమంది ఇండియా నుంచి ఈ మధ్య చాలామంది వెళ్తూ ఉన్నారు యెరూషలేముకి. మంచిది, అనేక విషయాలు తెలుసుకొని ఈ విధంగా సెండ్ చేయటం కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం బలపడతాం, అన్యులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే యెరోబాము అక్కడ పెట్టిన యెరోబాము ఒక దూడం చేయిస్తాడు కదా, ఆ దినాల్లో రాజుల గ్రంథంలో మనం చూసుకున్నాం కదా. యెరోబాము ఒక దూడం చేసి ఇదే దేవుడు అని నిజంగా విగ్రహారాధనకు ప్రోత్సహిస్తాడు కదా యెరోబాము. ఆ యెరోబాము పెట్టిన ఆ దూడ అక్కడ ఉంది అని వాళ్ళు
చూపించడం జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఊహించుకొని చూపించడం కాదు, అక్కడ యెరూషలేము ప్రజలే అక్కడ వాళ్ళ బోర్డులు పెట్టారు. అక్కడక్కడ ఆ బోర్డు కూడా చూపించారు. ఇక్కడ యెరోబాము కట్టించిన రెఫరెన్సులతో సహా మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం ఇలా ఉంది. రెండో సమూయేలు గ్రంథంలో దావీదు కూడా అక్కడ సింహాసనం, ఎక్కడైతే దావీదు సింహాసనం మీద కూర్చుంటాడో ప్రజలందరూ వచ్చి విన్నపాలు తెలియజేసుకుంటారు కదా, అది కూడా అంటే అన్ని శిథిలాలు అక్కడ, అంటే అన్ని పోయినాయి. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు కూడా వాటిని కనుగొని ఇంతకుముందు యెరూషలేము పరిపాలించిన రాజులు ఇక్కడ ఉన్నారు అని తెలియజేయటం జరిగింది. శాస్త్రవేత్తలు కూడా చెప్పటం జరిగిందనమాట. అంటే ఈ శాస్త్రవేత్తలు కూడా చెప్పిన విషయాలు ఇవి. ఈ యెరూషలేములో ఉన్న పాతను వాళ్ళందరూ కూడా అట్లా పెట్టడం. ఇంకా అబ్రహాము గేట్ అని ఒకటి చూపించారు, చాలా బాగుంది అది. అబ్రహాము ఆ గేట్లో నుంచి పోయారంట. లోతు విషయంలో యుద్ధానికి చేయటానికి వెళ్తాడు కదా, సోయరు పట్టణానికి వెళ్ళేటప్పుడు ఆ గేట్లో నుంచి, ఆ ద్వారంలో నుంచి అబ్రహాం వెళ్ళాడంట. అందుకని అది శిథిలమైపోకుండా కొంచెం కాపాడటానికి కోసం వాళ్ళు దాని మీద భద్రంగా ఇంకేదో పెట్టినారు గుర్తుగా, అబ్రహాం గేటు అని. ఇవన్నీ ఉన్నాయి, బైబిల్లో ఉన్న రుజువులన్నీ ఉన్నాయి. శాస్త్రవేత్తలే చెప్తా ఉన్నారు గతంలో యెరూషలేము పరిపాలించిన రాజులు ఉన్న ప్రదేశాలు ఇవి, వాళ్ళు ఉన్న ప్రాంతాలు ఇవి అని. కాబట్టి ఏదేమైనా మనమైతే నమ్ముతున్నాం, మనం ధన్యులం, ప్రభువుని నమ్మిన మనం చాలా ధన్యులం. నేను ఎప్పుడూ దేవుని స్తుతిస్తాను. అన్యగృహంలో పుట్టించకుండా ప్రభా, విగ్రహారాధన ఒక్కసారైనా మొక్కకుండా నన్ను కాపాడుకున్నామంటే నేను ఎంత ధన్యురాలను అనుకుంటా. చాలామంది అబ్బా మేము విగ్రహారాధనలోంచి ప్రభువులోకి వచ్చినామని కొంతవరకు దినాలు గడిచే కొద్ది వాళ్ళలో ఒకలాంటి అతిశయం వస్తుంది, మేము అన్యులుగా ఉండి ప్రభువులోకి వచ్చినాం అని అతిశయం. కానీ నాకు ఎప్పుడు అలా అనిపించదు. నా తల్లిదండ్రులు ప్రభువుని నమ్మినాక విగ్రహాలను విడిచిపెట్టి ప్రభువులోకి వచ్చిన తర్వాత నేను జన్మించడం నాకు చాలా ధన్యత అనిపిస్తుంది. నిజంగా అతి ధన్యతలకు ప్రభు మనల్ని అందరినీ నడిపించుకున్నాడు. అందుకు వందనాలు చెల్లిద్దాం. ఈ దినం యోబు గ్రంథం 30వ అధ్యాయంలో యోబు గారి విషయం మనం చూసుకున్నట్లయితే, యోబు గారు ఇప్పటికే చాలా అలసిపోయినాడు పాపం. నిజంగా ఎన్ని రకాల దాడులు యోబు మీద సాతానుడు వేశాడంటే, దేవుని దగ్గరికి వెళ్ళి సవాల్ చేసి, వాడు బాగుంటే చూడలేడు సాతానుడు, మనం బాగుంటే బాగుంటే చూడలేని వాడు సాతానుడు, వాని గుణలక్షణం అదే. మొట్టమొదటి గుణలక్షణం, ఎవరు బాగుంటే వాళ్ళని పడగొడదామా, ఎవరు సంతోషంగా ఉంటే వాళ్ళ సంతోషం తీసివేద్దామా, ఎవరు నెమ్మదిగా ఉంటే వారి నెమ్మదిని తీసివేద్దామా, ఎవరు పరిశుద్ధంగా ఉంటే వారి పరిశుద్ధతను కూలగొడదామా, ఎవరు సమాధానంగా ఉంటే వారి సమాధానాన్ని తీసివేద్దామా, వాళ్ళలో కలహాలు రేపుదామా, ఒకరికొకరు పడకుండా చేద్దామా అని చెప్పి వాడు ప్లాన్లు వేస్తూ ఉంటాడు. రేయింబగళ్ళు వాడు ప్లాన్లు ఇవే. మన మీద నిందలు మోపాలని ప్రయాసపడుతుంటాడు వాడు. నిందలు మోపువాడు అపవాది. మనం ఒకరినొకరు నిందలు మోపాలనిపించినప్పుడు ఇది అపవాది లక్షణం అని ఎరిగి ప్రేమ దోషములన్నీ కప్పుతుంది కదా, ఆ విధంగా మనం ఉండాలి. వాక్యాన్ని మనం అనుసరించుకుంటూ వాక్యంతో ప్రేమపూర్వకంగా హెచ్చరికలు చేసుకుంటూ మనము సాతాన్ని ఓడిస్తూ ముందుకు సాగిపోవాలి. నిజంగా యోబు గారి మీద చేసిన దాడులు, యోబు సంతోషంగా తన పిల్లల్ని కాపాడుకుంటూ తన పిల్లల కోసము బలులు అర్పిస్తూ ప్రతిదినం పిల్లలు ఎలా ఉన్నారో పరీక్షించుకుంటూ, ఆ ఒక్క పనే కాదు, నిజంగా మనం చదువుతూ వస్తూ ఉంటే ఎంతమందికి ఎన్ని విధాలైన సహాయాలు యోబు గారు చేశారో మనకి ఇవన్నిట్లో కనపడతా ఉంది. తండ్రి లేని వారికి ఎంత సహాయం చేశారో, విధవనానికి ఎంత సహాయం చేశాడో, పేదలకు ఎంత సహాయం చేశాడో, వృద్ధుల్ని ఎంత ఆదుకున్నాడో, కుంటి వాళ్ళకి నేను కర్రనైతిని, అవిటి వాళ్ళకి నేను ఊతనిచ్చినాను అని నిజంగా ఎంత అంటే అంత రిచ్ పర్సను ఎంత కిందకి దిగి వచ్చి ఎంతమందికి సహాయం చేశాడనేది మన యోబు గ్రంథంలో చూడవచ్చు. యోబు మాటల్ని బట్టి నిజంగా యోబు అంత మంచితనంతో కొనసాగుతున్న యోబుని దుష్టుడు ఎన్ని అగ్ని బాణాలు వేశాడంటే నిజంగా అంతగా మొత్తాన్ని తుడిచిపెట్టి, ఆస్తిపాస్తులన్నీ తుడిచిపెట్టి యోబుకి కురుపులతో మొత్తి అది సరిపోదనకుండా మళ్ళీ భార్యను దూషించేటట్టు ఉన్న ఒక్క భార్యను దూరం చేసేసి ఆదరించే దిక్కు లేకపోతే స్నేహితులు వచ్చి ఒక వారం రోజులు మాత్రమే దిగులు పడి వాళ్ళు కూడా ఆహారం పుచ్చుకోకుండా వాళ్ళకి వారం రోజులు యోబు ఎదురుగా కూర్చుండే, లేక వాళ్ళకి ముందు యోబు కంటే ముందు వాళ్ళకి పిచ్చెక్కిపోయినట్టుంది. వాళ్ళని వాడుకున్నాడు, వాళ్ళ మానసిక పరిస్థితిని వాడుకున్నాడు సాతానుడు. వాళ్ళు యోబు దగ్గర మాట్లాడుకోవడానికి మాటలన్నీ మాట్లాడిస్తూ దాదాపుగా 32 చాప్టర్ వరకు 4th చాప్టర్ నుంచి విసిగిపోయే మాటలు యోబుని మానసికంగా కూడా విసిగిచ్చాడు సాతానుడు యోబు స్నేహితుల ద్వారా. చాలామంది మానసికంగా మన మీద దాడి చేసే వాళ్ళు ఉన్నప్పుడు సాతాను దాడి అని ఎరగాలి. వాళ్ళని సాతాను వాడుకుంటున్నాడు
అని మనం ఎరిగి మనం ప్రార్థన చేసుకొని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా మనం జ్ఞానం కలిగి ఉండాలి. యోబు నిజంగా చాలా మానసికంగా విసిగిచ్చారు. వారు మాట్లాడిన మాటలు అంటే అవి ఇతరులకి అంటే మనం ఇప్పుడు ధ్యానించుకోవటానికి మనకు కరెక్ట్ అనిపిస్తాయి, కానీ యోబు దగ్గర మాట్లాడాల్సిన మాటలు కాదు అవి. యోబు దగ్గర చాలా బాధాకరమైన మాటలు, బాధించే మాటలు, వేధించే మాటలు మాట్లాడినారు. తర్వాత చివరికి 32 చాప్టర్ వచ్చేకి యోబు నీతివంతుడు నైతివంతుడు తెలుసుకొని ఆ ముగ్గురు పోతే ఇంకా చాలా దాంట్లో ఎలీహు వస్తాడు 32వ అధ్యాయంలో. 32వ అధ్యాయం నుంచి దాదాపుగా 35, 36 అధ్యాయాల వరకు నిజంగా భయంకరంగా మాట్లాడతాడు ఎలీహు, చిన్న పెద్ద లేకుండా. తన వయసులో చిన్నవాడు ఎలీహు అందరికంటే, అయినా కూడా చాలా భయంకరంగా మాట్లాడతాడు. నిజంగా ఈ భయంకరమైన మాటలు తట్టుకోవటానికి యోబు శక్తినిచ్చాడంటే దేవుడు ప్రభు కృపాది. నిజంగా అటువంటివన్నీ భరించుకుంటూ వచ్చాడు. అన్ని బాణాలు వేశాడు సాతానుడు యోబు మీద. చివరికి 42వ అధ్యాయాలు చూస్తే మనకు చాలా సంతృప్తినిస్తుంది. కానీ ఈ అధ్యాయాలు అన్ని విషయాల్లో ఎన్ని సంవత్సరాలు గడిచినాయో మనకు తెలియదు, కానీ అన్ని సంవత్సరాలు యోబు ఎంత బాధ అనుభవించాడో మానసికంగా, శారీరకంగా. నిజంగా దేవుని విడిచిపెట్టకుండా తన నోటి మాట ద్వారా కూడా తప్పిపోకుండా తనను తాను ఎంత కాపాడుకుంటూ వచ్చినాడో, తన నోటి నిజంగా ఎంత భద్రపరుచుకుంటూ వచ్చినాడో. ఇంకొకరైతే దూషించి తిట్టి అంటే ఎదుటి వాళ్ళని కూడా దూషిస్తారు కదా, తన స్నేహితులు ఎన్ని దూషణ మాటలు మాట్లాడాలో వాళ్ళ మాటలను బట్టి యోబు గారు. కానీ తన నోటి మాట ద్వారా తప్పిపోకుండా జాగ్రత్తగా వాళ్ళకి జవాబిస్తూ తన గురించి తాను చెప్పుకుంటూ దేవుని గురించి మాట్లాడుతూ నిజంగా చాలా జాగ్రత్తగా తన నోటిని కాపాడుకున్నాడు యోబు. నిజంగా అందుకే యోబు గారి యొక్క నిజంగా జీవితం మనకు ఇంకా అసలు ఎక్కడ అందదు బైబిల్ గ్రంథంలోనే. యోబుకు చాలా జ్ఞానవంతుడు కూడా. మనం ఒక్క మాటలో చూస్తే యోబు జ్ఞానం ఎంత గొప్పదో చూడొచ్చు. సొలొమోను గురించి మనం చెప్పుకుంటాం కదా, జ్ఞాని అని, దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్నాడు. కానీ యోబుకు కూడా చాలా జ్ఞానం ఇచ్చాడు దేవుడు, అన్నిటితో పాటి, ఐశ్వర్యంతో పాటు అన్నిటితో పాటి యోబుకు కూడా ఆ దినాల్లో జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. 28వ అధ్యాయం మనము 25వ వచనంలో చూస్తే గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు అంటాడు. నిజంగా గాలికి బరువు ఉంది అని ఎవరు చెప్పినారు? నిజంగా యోబు గారు చెప్పినాడు. గాలికి బరువు ఉంది అని. నిజంగానే బరువే. ఒక్కోసారి అంటారు కదా, సుడిగాలి వచ్చి వాళ్ళని కొట్టుకొని పోయింది అని. ఆయన అనుభవంతో చెప్తున్నాడు. సుడిగాలి వచ్చి పిల్లల్ని కూడా తీసపోయి పశువులను కూడా తీసపోతుంది. ఆ అనుభవం ప్రభు ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానంతో చెప్తున్నాడు గాలికి ఇంత బరువు ఉందని. చాలా వార్తల్లో కూడా ఉంటాం కదా మనం, సుడిగాలి వచ్చి కొట్టుకొని పోయింది మనుషుల్ని అని. ఆ గాలికి బరువు ఉంటుంది, అందుకే దాన్ని లాక్కొని వెళ్ళిపోతుంది. చాలామంది బలహీనలు చూస్తే కూడా మనం అంటాం కదా, ఏదో గాలి కొట్టుకొని పోయి ఎలాగన్నా బాగా తిను అని. నిజంగా గాలి చాలా బలమైనది. అందుకే కదా సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని చీల్చేసింది గాలి, 2 పాయలు చేసింది గాలి. నిజంగా అంత బలమైనది అది చెప్తా ఉన్నాడు యోబు గారు. నిజంగా జ్ఞానవంతుడు యోబు. నిజంగా ఈ విధంగా యోబు ఎంత నీతిమంతుడో మనం ఒక్కసారి 29లో కూడా చూసుకొని 30లోకి వెళ్ళిపోదాం. నిజంగా ఎంత మంచి పనులు యోబు చేసినారు అనేది. తండ్రి లేని వారికి సహాయం లేని వారిని నేను విడిపించినా కదా అని వాపోతున్నాడు యోబు గారు. తన గురించి తాను చెప్పుకోవటానికి పాపం ప్రయాసపడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళు తీర్పు తీరుస్తూ ఉన్నారు యోబు స్నేహితులు. అందుకు తన గురించి తాను చెప్పుకోవాల్సిన అవసరం అక్కడ వచ్చింది. తర్వాత విధవరాంధ హృదయమును సంతోషపెట్టిన అంటే వారు అక్కర్లు తీర్చిన నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నా అది నన్ను ధరించెను. నీతిని నేను వస్త్రంగా ధరించుకోవటం కాదు, నన్నే నీతి వస్త్రంగా ధరించుకుంది. నిజంగా ఎంత గొప్ప మాట అంటే ఇది. నిజంగా అంత నీతిగా బతికాడు యోబు గారు. నిజంగా 31వ అధ్యాయంలో కూడా చూస్తే యోబు ఏమంటాడంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా, కన్యకని నేను అలాగా చూస్తా అంటాడు. నిజంగా అటువంటి నిబంధన కలిగిన జీవితం, పరిశుద్ధ జీవితం జీవించినాడు యోబు గారు. ఇంకా అంటాడు, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయన ఎంత న్యాయంగా ప్రవర్తించాడో ఆ న్యాయమే తనకు వస్త్రము పాగా అయిపోయిందంట. అంత న్యాయంగా జీవించు. గుడ్డివారికి నేను కన్నులనైతిని. నిజంగా గుడ్డివారు పోతా ఉన్నప్పుడు చేయి పట్టుకొని నడిపించాడు యోబు. అందుకే ఆ మాట అంటున్నాడు. కన్నులు కానరాని వారు దారిలో పోతా ఉంటే చూసి చూడనట్టు వెళ్ళలేదు యోబు, వాళ్ళకి నడిపించాడు. కుంటివారికి పాదములను అయితే, కుంటివారు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎన్ని సహాయాలు చేశాడో తెలియదు, వారిని పట్టుకొని నడిపించాడో ఎంతమందిని తెలియదు. దరిద్రులకు తండ్రిగా ఉంటేనే దరిద్రపు స్థితిలో ఉన్న వాళ్ళకి తండ్రి వలె ఆదుకున్నాడు. నిజంగా అయితే చివరిలో ఒక మాట అంటాడు 18 వచ్చిన ఆఖరిలో, హంసవలే నేను దీర్ఘాయ గలవాడనగుదును అని తను అనుకున్నాడు. అనుకున్నట్టే అయింది. నిజంగా తన నోట ఏ మాట అయితే పలికాడు అవన్నీ నెరవేర్చాడు ప్రభు. నిజంగానే హంసలాగా
దీర్ఘాయుష్ ఇచ్చాడు. హంస చాలా కాలం బతుకుద్దంట. నిజంగా దీర్ఘాయుష్ ఇచ్చాడు కదా దేవుడు, 4 తరాలు చూసేదాకా. ఆ విధంగా యోబు గారి గురించిన విషయాలు ఇవన్నీ కూడా నిజంగా చాలామంది అంటే యోబుని చూసినప్పుడు నా ఆలోచన వినాలని అందరూ మౌనంగా అయిపోయేవాళ్ళు. నేను మాట్లాడితే ఎట్టుండేదంటే మళ్ళీ మాట్లాడలేరు. ఇంకా అటువంటి మాటలు దేవుడు నాకు ఇచ్చేవాడు. నా నోట్లో మాటలు గుత్తులు గుత్తులుగా ఉండే. ఆ మాట కోసం ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ నాకు ఎదురు తిరిగే వాళ్ళే. అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యోబు. దుఃఖించు వారిని ఓదార్చు వారి వలె నేనున్నా. ఎవరైతే బాధపడుతుంటారో వారి దగ్గరికి నేను ఓదార్చిన, తన గురించి తన గత జ్ఞాపకాలు గుర్తు చేసి చెప్తా ఉన్నాడు యోబు గారు. 30వ అధ్యాయంలో కూడా అదే అంటున్నాడు. ఇప్పుడైతే ఏమైంది, నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. చాలా బాధేస్తుంది కదా. యోబు వెళ్తూ ఉంటే చాలామంది లేచి నిలబడి నమస్కారం చేసేవాళ్ళంట. అటువంటి వాళ్ళు ఒక్కసారి ఆ స్థితికి వెళ్ళిపోయి నిజంగా వాళ్ళే అంటే లేచి నిలబడిన వాళ్ళే, సహాయం పొందిన వాళ్ళే, మేలు పొందిన వాళ్ళే ఎగతాళి చేస్తుంటే కనీసం మౌనంగా కాదు చూచి ఎగతాళి చేస్తూ పోతూ ఉంటే ఎట్లుంటుంది ఆ మానసిక పరిస్థితి. నిజంగా ఎగతాళి చేస్తూ ఉన్నారంట. వీరి తండ్రులు నా మందలకాయ కుక్కలతో ఉండుటకు తగనవారని నేను తలంచి ఉంటేనే. అంటే ఒక టైంలో అట్లా అనుకున్నాడు. తను అనుకున్న దాని గురించి తను చెప్తా ఉన్నాడు. నిజంగా అంటే అందుకే మన ఆలోచనలు కూడా ఈ ఒక్క విషయంలో మనం కొంచెం నేర్చుకోవాలి యోబు గురించి. అంటే ఎప్పుడు కూడా మన స్థితిని బట్టి మనకంటే తక్కువ అని చిన్నగా అనుకోకూడదు. ఆ విధంగా అనుకుంటే మనం తక్కువగా అయినప్పుడు వారిని చూసి మనం నేర్చుకునే ఉంటాయేమో. అందుకే యోబు గారు అనుకున్నారంటే వీళ్ళు నా తండ్రి మందలకాయ కుక్కలతో కూడా సమానం కాదని నేను అనుకున్నా అప్పుడు. అందుకే మనం ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. మన స్థితిగతుల్ని బట్టి మనం విలువ ఇవ్వకూడదు మనుషులకి. ఆత్మీయ స్థితిని బట్టి, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి, మనము ప్రభువుని బట్టి మనం అందరినీ సమానంగా ఎంచాలి. బయట పేదవారు కనిపించినా మనము చీ కొట్టకూడదు. వాళ్ళ చిన్నతనంగా కూడా మనం చూడకూడదు, తక్కువగా చూడకూడదు. అయ్యో జాలిపడి చేతేది సహాయం చేయాలి, వాళ్ళ కొరకు ప్రార్థించాలి తప్ప. ఆ విధంగా అనుకున్నానంట. వారి చేతుల బలము నాకేం ప్రయోజనమగును, వారి పౌరుషము పోయినది అని చెప్తా ఉన్నాడు. అంటే వారి గురించి చెప్తున్నాడు. గతంలో ఉన్న పరిస్థితుల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు స్నేహితులకి 30వ అధ్యాయంలో. దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించిన వారి ఎడారిలో చాలా దినమున పారి నిర్మానుష్యముగా ఎడారులు ఆహారం వారు తిరుగులాడుతూ ఉంటారు. వాళ్ళ తుప్పలలోని తుత్తి చెట్లను పెరుగుదురు, తంగేడి వేలను వారికి ఆహారం. వారు నరుల మధ్య నుండి తరిమేయబడి వారు దొంగను తరుముచు కేకలు వేయినట్లు. అంటే వారి పరిస్థితులన్నీ స్నేహితులు చెప్తా ఉన్నాడు. తర్వాత మనం ఇప్పుడు చదివారు, తర్వాత కూడా మీరు చదవండి. వాళ్ళందరంట ఏం చేస్తూ ఉన్నారంటే అట్టి వారు నన్ను గూర్చి పదములు పాడుతూ ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే ఈ పరిస్థితుల్లో ఉన్నవారు, తుప్పల్లో ఏరుకునే వాళ్ళు, అంటే అంత పేదరికంలో ఉన్నవారు, ఒకప్పుడు నేను సహాయం చేసినాను, ఇప్పుడు వాళ్ళే వచ్చి నాకేం చేస్తున్నారంటే 9వ వచనంలో అంటున్నారు, అట్టి వారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు, నేను వారికి సామెతకు ఆస్పాదముగా ఉన్నాను. ఒక సామెతలాగా అయిపోయినాడంటే యోబుగా. నిజంగా వాళ్ళని అసహించుకుందురు, నా యుద్ధ నుండి దూరంగా పోదురు, నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు. పాపం నిజంగా అంటే ఎప్పుడు వేస్తామంటే బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు, అంటే ఏదైనా ఒక జంతువు చనిపోయినప్పుడు, ఒక కుక్క కానీ ఏదైనా చనిపోతే వాసన వస్తే మనము ఉమ్మేసి వెళ్తాం కదా. నిజంగా ఎంత భయంకరమైన హీన పరిస్థితులు ఉన్నారంటే యోబు గారు ఉమ్మేసి వెళ్తారంటే యోబు గారిని చూచి ఎంత బాధేసి ఉంటుంది. నిజంగా అంటే ఊహకు అందదు యోబు గారి జీవితాన్ని చూస్తే మనం. ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను అని చెప్తా ఉన్నాడు. దేవుడు నన్ను బాధించాడు. తన పరిస్థితిని బట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. కానీ వారు నాకు లోబడక కళ్ళిము వదిలించుకుందరు. ఇప్పుడు నాకు ఆ మాట ఎవరైనట్లేదు. నన్ను చూచినప్పుడు ఉమ్మేసి వెళ్ళిపోతున్నారు. నా కుడి పక్కన అల్లరి మోక లేచును. నిజంగా అల్లరి మోకలేస్తూ ఉందంటే నా కాళ్ళను తొట్టిల్ల చేస్తూ ఉన్నారని చెప్పుకుంటున్నారు. పట్నమునకు ముట్టడి దిబ్బ వేసినట్టు వారు తమ నాశన ప్రయత్నం నా మీద సాగింతురు అని యోబు గారు బాధపడతా ఉన్నారు. వాళ్ళు ఏమేం చేస్తారనేది చెప్తూ ఉన్నానమాట. వారు నిరపరాధులైనను నా మార్గమును పాడు చేస్తారు, నా మీదకి వచ్చిన ఆపదను మరి అధికం కలుగుజేయుదురు. గొప్ప గండిగుండా జలప్రళయం వచ్చినట్లు వారు వచ్చేదురు. ఆ విశాలములు వారు కొట్టుకొని పోతారు, భీకరంగా నా మీద పడతారు. గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు. నిజంగా యోబులో ఉన్న ఎంత దేవుని ప్రభావం ఉందో దాని అందరిని కొట్టివేస్తారు అని చెప్పుకుంటా ఉన్నాడు. మేఘం వలె నా క్షేమం గతించిపోయిను. మేఘం ఇట్లా వచ్చి అలా వెళ్ళిపోద్ది కదా, అట్లా గతించిపోయింది నా క్షేమం అని చెప్పుకుంటా ఉన్నాడు యోబు గారు.
ఆ, గతించిపోయిన మేఘం తిరిగి రాదు అన్నట్టుగా అట్లా అయిపోయిందని అట్లా బాధపడుతున్నాడు. కానీ తిరిగి దేవుడు తీసుకుని వచ్చినాడు పూర్వస్థితి కంటే అధికమైన స్థితిని. నా ఆత్మ నాలో కరిగిపోయింది, అంతగా ఆత్మలో కరిగిపోయినాడు. ఆత్మలో చాలా వరకు బలహీనమైపోయినాడు యోబు గారు. ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నాయి అని చెప్పుకుంటున్నాడు. రాత్రుల్లో నా ఎముకలు నాలుగు విరగొట్టబడుచున్నవి. నిజంగా ఎంత బాధ కదా. ఆ రోజు హాస్పిటల్ లేరు, డాక్టర్స్ లేరు దగ్గర. అంటే చెప్పాలంటే ఒక విధంగా ఏంటంటే నిస్సహాయ స్థితి. మందులు, మెడిసిన్ లేవు. నొప్పులకి మెడిసిన్ వేసుకోండి. ఈ రోజుల్లో మనం నొప్పులకు మందులు వాడితే కూడా మనకు భయంకరమైన మన వేదనలు తట్టుకోలేం. కొద్దిసేపు ఏదన్నా పెయిన్ అయితేనే మనం భరించలేం కదా, పరిగెత్తే హాస్పిటల్కి వెళ్తాం, తొందరగా మందులు కొనుక్కుంటే తొందరగా ఇస్తాం. ఒక నిరీక్షణ లేదని చెప్పాలి ఒక మాటలో యోబు గారికి. అసలు నిరీక్షణకు ఆధారం లేనట్టు యోబు దేవుని విడిచిపెట్టలా. నిరీక్షణకు ఆధారం లేకపోయినా ప్రభువుని దూషించట్లేదు, ప్రభువుని విడిచిపెట్టలా. నా అంటే ఎముకలు విరగ్గొట్టబడతా ఉన్నాయంట. నన్ను బాధించు నొప్పులు, నిద్రపో, డే అండ్ నైట్ నిద్రలేదు యోబు గారికి. ఆ నొప్పులకి నిద్ర పట్టట్లేదు. మహారోగబలం చేత నా వస్త్రం నిరుపమగును. నిజంగా రోగంతో వస్త్రాలు కూడా చినిగిపోయి ఉంటాయి. మెడ చుట్టూ నా చొక్కాయి వలె అవి నన్ను ఇరికిస్తామని అని చెప్పుతున్నాడు. ఆయన నన్ను బురదలోకి త్రోసును, అంటే బురదలో పడినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు యోబు గారు. బురదలో పడేసాడు దేవుడు నన్ను అని చెప్పుకుంటున్నారు. పాపం నేను ధూళిని బూడిదనైపోయినా, నిజంగా ధూళిలాగా బూడిదలాగా, బూడిదలో పొర్లి పొర్లి నిజంగా స్నానం లేక, వస్త్రాలు సరిగ్గా లేక, నిజంగా యోబు గారి పరిస్థితి. నీకు మొరపెడుతున్నా, అయితే నీ ప్రత్యుత్తరం ఏమి ఇయ్యకున్నావు, అయినా దేవునికి మొరపెడతానే ఉన్నాడు. నాకు ప్రత్యుత్తరమే ఎట్లా దేవుడు, నాతో పలకట్లేదు దేవుడు, మౌనంగా ఉన్నాడు దేవుడు అని అంటా ఉన్నాడు. చాలామంది నేను చూసినాను కొన్ని పరిస్థితులు లాగానే దేవుని విడిచిపెట్టి తిరిగి వెనకకు వెళ్ళిపోయి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినవారు, క్రైస్తవులుగా చిన్నప్పటి నుంచి జీవించిన వారు, క్రైస్తవ పెంపకములో పెరిగిన వారు సహితం నాకు తెలిసిన వాళ్ళు దేవుని విడిచేసి అన్యుల్ని వివాహం చేసుకొని అన్యుల్లో కలిసిపోయినారు. వారి భర్తలు చనిపోయిన తర్వాత తిరిగి అన్యుల్ని వివాహం చేసుకొని అన్యులకి నిజంగా తిరిగి బ్యాక్ వెళ్ళిపోయినట్టుగా మాకు తెలిసిన వాళ్ళల్లో చెప్తున్నాను నేను. వాళ్ళు అలా విన్నారు. కానీ యోబు గారి పరిస్థితి చూడండి ఎంత చక్కగా, అసలు దేవుని విడిచిపెట్టి దేవునికి మొరపెడుతూనే ఉన్నాడు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరు చూస్తూ ఉన్నావు, నువ్వు నన్ను చూస్తున్నావు దేవా, అయినా నాకు పలకటం లేదు. నీవు మారిపోయిన ఇలా దేవుడు కఠినుడైనాడు అనుకుంటున్నాడు పాపం యోబు. పరిస్థితి అట్లే ఉంది పాపం. యోబు ఊహించుకోవటానికి సరిపడా పరిస్థితులే ఉన్నాయి. దేవుడు చూస్తున్నాడని తెలుసు యోబు గారికి. నీ బాహుబలం చేత నన్ను హింసిస్తూ ఉన్నావు ప్రభా, అంటే హింసకు ఒక విధంగా హింసించబడుతున్నాడు యోబు. గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకొని పోజేస్తున్నా ఉన్నాడు. తుఫాను చేత నన్ను హరించి వేచున్నావు. తుఫాను వస్తే ఏ విధంగా ఉంటుందో ఒక వ్యక్తి ఆ విధంగా ఫీల్ అవుతున్నాడు యోబు. తుఫాన్లో ఏ విధంగా బాధలు పడతారో అంత బాధ అనుభవిస్తున్నాడు. మరణానికి సర్వజీవులకు నింపడే సంకేత సమాజం నీవు నన్ను రప్పిస్తావని నాకు తెలియను, సజీవులకు నియమింపడిన సంకేత సమాజానికి నీవు నన్ను రప్పించదవని నాకు తెలియదు అని ఒక మాట పలుకుతా ఉన్నారు. చక్కటి మాట నిజంగా యోబు గారు. ఆ విధంగా దేవుణ్ణే ధ్యానించుకుంటున్నాడు. ఒకటి పడిపోతే వాడు చెయ్యి చాపుతాడా ప్రభా, ఆపదలో ఉన్నవాడు తప్పింపవలనని మొరపెట్టడా, బాధల్లో నున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా, నేను బాధల్లో ఉన్న కోసం ఏడ్చినానే, దరిద్రుల కోసం నేను దుఃఖించలేదా ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే తను గుర్తు చేస్తున్నాడు. నేను గతంలో ఇలా ఉన్నా కదా, ఎందుకు ఇట్లా అయింది అనేది ఒక క్వశ్చన్ మార్కు. ఎందుకంటే సాతాను సవాల్ చేశాను యోబుకి తెలియదు కాబట్టి. నాకు మేలు కలగలి నేను ఆశించుకుంటే నాకు కీడే సంభవిస్తూ ఉంది. వెలుగు నిమిత్తం నేను కనిపెట్టగా చీకటి కలిగింది. నా పేగులు మానక మండుచున్నాయి. నిజంగా పేగులు ఎంత మంట పుడుతుందో. తిండి సరిగ్గా తినక, ఆహారం లేక, నీళ్లు సరిగ్గా తాగక, మరి తింటున్నాడో లేదో, స్నేహితులు తెచ్చి పెడుతున్నారో లేదో, తిన్న ఆహారం వంట పడుతుందో లేదో, తినాలనిపిస్తుందో లేదో, నిజంగా ఎన్ని దినాలు తిన్నాడో ఎన్ని దినాలు తినలేదో, ఆ పేగులు ఏమైనాయో తెలియదు, మంట పుడుతుందంట. అపాయ దినములు ఎదుర్కొంటున్నా, సూర్యుని ప్రకాశం లేదు, నాకు వ్యాకుల పడుచు నేను సంచరిస్తున్నా. నిజంగా ఎక్కడున్నాడో యోబు గారు తెలియదు, కానీ సూర్యుని కూడా చూడలేదు. ఏ గృహంలో, చిన్న గృహంలో ఉన్నాడు, దేనికి ఉన్నాడో తెలియదు, కానీ ఆ విధంగా తన బాగా చెప్పుకున్నాడు. సమాజంలో నిలబడి మొరపెడతా ఉన్నాను. నేను నక్కలకు సోదరుని అయితే, నక్కలు ఎప్పుడు ఉంటాయని మిడ్ నైట్ అరుస్తూ ఉంటాయి. అంటే ఆ టైంలో నక్కలకు సోదరునైనా అంటే మధ్యరాత్రులు కూడా నిద్రపోకుండా వాటి స్వరాలు వింటుండొచ్చు యోబు గారు. నిప్పుకోళ్ళకు జతకాడినైతే అవే, అంటే మనుషులు నా దగ్గరికి రావటంలా
నిప్పుకోళ్ళు, నక్కలు నా దగ్గరకు వస్తున్నాయి, వాటికి నేను స్నేహితున్నైనా అని చెప్తా ఉన్నారు. నా చర్మము నల్లబడి నా మీద ఊడిపోవచ్చున్నది. నిజంగా చర్మం కూడా ఊడిపోతూ ఉందంట. నిజంగా అసలు ఎంత భయంకరం కదా. నిజంగా కాకవలే నా ఎముకలు కాగిపోతూ ఉన్నాయి, ఎముకలు కాలిపోతున్నాయంట. నా స్వరమండలం దుఃఖ స్వరం నిచుచా ఉంది, నా మాటలు కూడా దుఃఖంతో వస్తూ ఉన్నాయి. నా పిల్లను గ్రోవి కూడా రోదన శబ్దం ఎత్తుతూ ఉంది. ఎటు చూసినా దుఃఖమే, ఎటు చూసినా రోదనే. నా శరీరంలో ఆరోగ్యం ఏమాత్రం లేదు. అదే యోబు గారి బాధ, యోబు గారి వేదన. నిజంగా ఈ 30వ అధ్యాయం అంతట్లో కూడా చాలా భయంకరమైన విషయాలు, యోబు గారి విషయాలు మనం చెప్పుకుంటాం. కానీ అసలు యోబు గారి బాధ తనివి తీరదు. నిజంగా ఎంత గట్టిగా ప్రభు కొరకు నిలబడ్డాడంటే, యోబు గారిని చూచి మనము ఈ చిన్న చిన్న నొప్పులకి, చిన్న చిన్న బాధలకి మనం ఎంత ధైర్యంగా ఉండాలంటే అంత ధైర్యంగా ఉండాలి. మరొకసారి కూడా చెప్పుకుందాం, ప్రభు సమయం వచ్చే వరకు మనల్ని మరణము దగ్గరికి రాదు. మన దగ్గరికి ప్రభు సమయం వచ్చే వరకు నిజంగా ఆ విషయంలో మనం మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు సమయం వస్తే మనం తప్పించుకోలేం. ప్రభు సమయము రాకముందు మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సమయానికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. ప్రభా, నీ సమయం వరకు నేను మహింపరుస్తా, నేను ఘనపరుస్తా, నీ కొరకు నేను నమ్మకంగా జీవించేటట్లు చేయి, దేనికి భయపడకుండా నీకే భయపడేటట్లు చేయి ప్రభా, నిన్ను చూచి నేను ధైర్యంగా ఉండేటట్టు చేయి. అయినా సింహపిల్లలు ఏమి కలవి ఆకలిగా ఉంటాయి, కానీ మమ్మల్ని నువ్వు ఆకలిగొననియవు, మా శక్తికి మించి నువ్వు మమ్మల్ని పరీక్షించవు అని మనం ధైర్యంగా ఉండాలి. యోబుని చూసినప్పుడు యోబు అంత శక్తిమంతుడు కాబట్టి యోబుని పరీక్షించాడు దేవుడు. మనకు తగిన యొక్క పరీక్ష దేవుడు మనకు పెడతాడు. అధికమైన పరీక్ష దేవుని బిడ్డలకు పెట్టినప్పుడు దాన్ని బట్టి ప్రభువుని స్తుతించి అందులో విజయం పొందుకోవాలి. స్తుతించాలి ఫస్ట్. ప్రభా, ఇది ఎందుకు పెట్టావు, నీ వందనాలు, నీ శక్తి నాకు తెలియబడినట్లుగా, నీ గొప్పతనం నాకు తెలియబడినట్లుగా, ఈ యొక్క బాధలో, ఈ యొక్క రుగ్మతలో, ఈ యొక్క రోగంలో నీ ప్రభావం ఎంత గొప్పదో నేను తెలుసుకున్నట్లు నాకు పెట్టావు. ఈ అక్కరలో నువ్వు ఎంత గొప్ప దేవుడివి, నా ముందు నిలిచిన అక్కర తీర్చే దేవుడువు నేను తెలుసుకోవటానికి అనుమతించావని ప్రభువుకు వందనాలు చెల్లించి ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోవటానికి మనం ఇష్టపడాలి. అప్పుడు మాత్రమే ప్రభువుని స్తుతించగలం. ఏది నాకు రావద్దు అంటే మాత్రం ప్రభు ఇంకా ఏం చేయలేడు. ఏంటంటే ఎప్పుడు మనం చంటి పిల్లల్లాగే, పాలు తాగిన పసిపిల్లల్లాగే ఉండిపోతాం. నిజంగా ఇంకా మనం ఆహారం తినే స్థాయికి రావాలి. దేవుడు మనకి ఏదైనా అనుమతించినప్పుడు, ప్రభా ఇందులో నేనేమి నేర్చుకోవాలి, ఒకటి ఇందులో నీ మహిమను చూపించు, ఇందులో నీవు మహిమ పొందు, దీని నుంచి నాకు విడుదల చేసి నీ గొప్పతనం ఏందో, నీ ప్రభావం ఏందో నాకును నాతో ఉన్నవారికి చూపించని మనం ప్రార్థన చేస్తే ప్రభు చాలా సంతోషపడతాడు. ప్రభువుకు మనం కోఆపరేట్ చేయాలి, ప్రభువుని మనం సంతోషపరచాలి. మనం సనిగేసి గునిగేసి దుఃఖించేసి ఏడుస్తూ ఉంటే ప్రభు బాధపడతాడు. ఈ చిన్న బాధ కూడా నా బిడ్డ తట్టుకోలేకపోతా ఉంది అని. అప్పుడు మనం శక్తి పొందుకోవాలి. ప్రభు తప్పకుండా సహాయం, ఆయన పునరుద్ధాన శక్తి నిత్యం కోరుకోవాలి, ఆయన రక్తంలోని శక్తిని కోరుకోవాలి. ప్రభు నీ రక్త ప్రోక్ష నా మీద ఉంచు, నీ పునరుద్ధాన శక్తి నాలో పోయి అని మనం నిత్యం ప్రార్థన చేసుకుంటే ప్రభు మనకు దినదినము మనకు శక్తినిచ్చి కాపాడుకుంటాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మనతో ఉన్నాడు. ప్రభా, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని ప్రభువుని మనం ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. ప్రభువును ఘనపరచాలి, ప్రభువును మహిమపరచాలి, ప్రభువును స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు ఆయన మన స్తుతుల మీద ఆసీనుడు అవుతాడు. నిజంగా యోబు గారు వంటి శ్రమ మనకు రాలేదు కదా. నిజంగా యోబు గారిని చూసినప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి, బలం తెచ్చుకోవాలి. అందులో మాకు 1% కూడా రాలేదు ప్రభా అని ప్రభువుని స్తుతించాలి. మనం నిజంగా ఆ నూతన యెరూషలేము కొరకి మనం సిద్ధపడాలి. నిజంగా నూతన యెరూషలేములో మనం ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో మనం ఉండాలో అక్కడి కొరకే సిద్ధపడాలి మనం. నిజంగా అందుకే చిన్న చిన్న పరీక్షలు, చిన్న చిన్న పరిశోధనలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా, ప్రభా నువ్వు ఇచ్చినందుకే వందనాలు, ఇందులో నీ నామం మహిమ పొంది నువ్వు ఎంత గొప్ప దేవుడువో నేను ఎరుగునట్లు చేయమని మనం ప్రార్థన చేద్దాం. ఆ విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.